నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కథం తొక్కిన వైసీపీ శ్రేణులు. పేదలకు విద్యను దూరం చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వెళ్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. దేవీనగర్ రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించామని వివరించారు. మిగిలిన ఇల్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవరగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలాగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై పొలాల్లో కరెంటు తయారు చేస్తున్నామని వివరించారు. సోలార్ విండ్ వాటర్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. BBB మోడల్లో లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులందరూ డాక్టర్లయ్యే అవకాశం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వలన జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఆయనతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో పాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రామలింగేశ్వర నగర్ పడవల్ రైల్వే సెంటర్ నుండి దర్శిపేట రింగ్ పడమట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీకు అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసన కార్యక్రమానికి భారీగా హాజరయ్యిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రోప్లతో అడ్డుకుంటున్న పోలీసులు తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులు వైద్య విద్య రంగంలో అవకాశాలు కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 4500 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు.
పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజానీకంతో కలిసి నేను కానివ్వండి, మా ఒక్క పరిశీలకులు శరణాల తిరుపతిరావు గారు, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన సోదరులు విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగొని చైతన్య గారు, సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు, వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారు, అదేవిధంగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్స్ కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు మేమందరం గారు కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 17 మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిన మా ఒక డిమాండ్తో ఈరోజు వేలాదిగా ఈరోజు ప్రజానీకం తరలి వచ్చారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చకండువా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా ప్రజానీకం వస్తే దారి మధ్యలో రోప్ పార్టీని పెట్టి పోలీసులతో బెదిరించి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ప్రజా ఉద్యమం ఇది. ప్రజల కోసం వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పిన కలలు కంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టాము, పొద్దున్నే 1 గంటలో బ్యానర్ తీశారు, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఎవరు ఉంచలా. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ. దాదాపుగా 4 రోజుల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో 1,000 సంతకాల కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. అది చూసి ఓరలేక రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ రెడ్ బుక్ పేరుతో పోలీసులతో అధికారులతో భయపెట్టే చిల్లర రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమం. కూటమి ప్రభుత్వం మెరలు వంచైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అండర్ రైల్ బ్రిడ్జి నిర్మాణాల వల్ల ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో 6 రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. దేవీనగర్ నుండి వాంబే కాలనీ వరకు మంజూరు కాబడిన రైల్వే లైన్ అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రైల్వే అధికారులు ఏఈడీలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ విధానాన్ని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జిలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకొస్తుందని అన్నారు. ఈ నిర్మాణాలు రైల్వే ట్రాక్లు దాటే సమయంలో జరిగే ప్రమాదాలు ఆగిపోతాయని అన్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చని తెలిపారు. దేవీనగరు వాంబే కాలనీ కలిపే రైల్ అండర్ బ్రిడ్జి ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రిడ్జి. ఈ ప్రాంతం నుంచి మరి 50,000 మంది వరకు అటేపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్యూబీ లేనందువల్ల ఈ పట్టాలు ఎక్కుతున్నారు. ఇప్పటికీ గత 10 సంవత్సరాల్లో 100 మంది పైన చనిపోయారు. గతంలో నేను శాసనసభ్యుడిగా మధురానగరు డబుల్ లైన్ ఆర్యూబీని శాంక్షన్ చేయించాం. అలాగే దేవీనగరు మన సింగనగర్ వాంబేగా సింగనగర్లో ఉన్న బుడమేరు దానికి ఉన్న ఆర్యూబీని దాన్ని వేయించాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని టేకప్ చేసాం. పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఆర్యూబీ ఎంత ఇంపార్టెంటో ఈ నియోజకవర్గానికి
ఎంపీ గారు మంత్రి గారికి చెప్పడం జరిగింది. దానివల్ల మంత్రి గారు వెంటనే నో టైం శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చి దీన్ని ఫీజిబిలిటీసు, టెక్నికల్ డ్రాయింగ్సు అన్నిటిని కూడా కన్సల్ట్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని రైల్వే వాళ్ళని డిజైన్స్ ఫైనల్ చేయమన్నారు. రైల్వే అధికారులు కూడా వచ్చారు. వచ్చినాక మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా కలిసి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని డ్రాయింగ్స్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి హడ్డీలు ఏంటంటే ఇక్కడ డ్రైను, ఇది మెయిన్ డ్రైన్. ఇక్కడి నుంచి 33 వెంట్స్ అక్కడికి వెళ్ళి కలుస్తుంది. ఇది పైనుంచి ఎస్టీపీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటరు. ఈ డ్రైనేజీ వాటర్ని ఈ డ్రైన్ని దాన్ని తరలించమని దీన్ని ఇక్కడి నుంచి ఆర్యూబీ గడ్డుగా ఉందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది మాకు. ఎంపీ గారికి వస్తే ఎంపీ గారు నాకు ఇమ్మీడియట్గా పంపించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వైసీపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్పంచుకున్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వల్ల ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సెంట్రల్ నియోజకవర్గం అన్నారు. అందరినీ కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొనున్నాయి. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణుకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. మాజీ సీఎం జగన్ 17 వైద్య కళాశాలను తెస్తే వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో 407 మార్కులకే మెడికల్ సీట్లు లభిస్తే ఆంధ్ర విద్యార్థులకు 470 మార్కులు వచ్చిన సీటు రాని పరిస్థితి ఉందని అన్నారు. తక్షణమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి మేము ఒక ర్యాలీని తీయడం జరిగింది. అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వము కళ్ళు తెరవాలి. మొండిగా వ్యవహరించకూడదు, గుడ్డిగా వ్యవహరించకూడదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడం మూలంగా ప్రజలందరికీ కూడా, వైద్య విద్యార్థులందరికీ కూడా, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య విద్య దూరం అయిపోతుంది. దూరం అయిపోవడమే కాదు, మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్ణయం మూలంగా, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దీని మూలంగా 2500 సీట్లని మనం ఈ సంవత్సరం కోల్పోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు తీసుకురావడం మూలంగా 70 పీజీ సీట్లు వచ్చినాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో 2023 సంవత్సరంలోనే ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కళాశాల ఉండాలని భావించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో 2023-24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 750 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తర్వాత పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత 50 సీట్లు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఇవ్వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్యను అందించకుండా ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరి చాలా దుర్మార్గమైంది.
కొత్తూరు తాడేపల్లిలో నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16 తేదీన పెద్ద ఎత్తున వన సమారాధన నిర్వహిస్తున్నట్లుగా నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు తెలిపారు. వన సమారాధన నిమిత్తం రమణారావు కమిటీ సభ్యులకు 10 లక్షల రూపాయల విరాళం చెక్కుల రూపంలో అందజేస్తారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16 తేదీన కొత్తూరు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తోటలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో ఆయన వన భోజనాల పోస్టర్ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా నాగవంశ సోదరులు పాల్గొనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్ 14 మంది డైరెక్టర్లను సన్మానిస్తున్నట్లుగా తెలిపారు. నాగవంశానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నాగవంశ అధ్యక్షులు మద్దాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రమణారావును చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వనభోజనాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16/11/2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో మరి జలపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎన్నిక కాబడిన తర్వాత మరి 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా మరి ప్రకటించారు. వారందరిని కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో మరి ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘ నిర్మాణం కొరకు, భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళాలి, బీసీ మంత్రులు కానీ, అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి, మా సంఘ అవసరాల కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ, రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి, దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. విజయవాడ నగరంలో ఉన్న నాగవంశీయులందరికీ గత 2 సంవత్సరాలుగా మాకు నాయకుడైనటువంటి శ్రీ ఎరబోతు రమణారావు గారు తన వితరణశీల గుణంతో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు కేటాయించి విజయవాడ నగరంలో అలాగే నలుమూలలా ఉన్న నాగవంశీయులందరం కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 2 సంవత్సరాలండి. ఈ సంవత్సరం కూడా ఆయన అదే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు మరి నాగవంశ కుల పెద్దలుగా మాకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని, మా ఆవేదనని ఆయనకు తెలియపరిచాం. కూటమి ప్రభుత్వం BBB పేరుతో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఏడాది 750 MBBS సీట్ల సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షపూరిత విధానాలతో 700 సీట్లు కోల్పోయామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పూర్తి చేసి అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్
పిఎస్సి సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భవానీపురం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పశ్చిమ మండల ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 8,480 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అందులో 7 పూర్తి కాగా 5 కాలేజీలు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వల్ల ఉచిత వైద్య సేవలు పేదలకు అందుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం 100కే ఎకరం చొప్పున ప్రైవేటుకు అప్పగిస్తూ విద్యార్థులకు పేద రోగులకు నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షపూరిత విధానాల వల్ల రాష్ట్రం ఇప్పటికే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని, మొత్తం 2,450 మెడికల్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వమే తక్షణమే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిందని తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చెప్పని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా కలుపుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలోనే 5 మెడికల్ కాలేజీలు వారి చేతుల్లో ప్రారంభించి, అదేవిధంగా మిగతా 2 కాలేజీలు కూడా ఎలక్షన్ కోడ్లో కూడా రెడీ అయిపోతే మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాలు ఉండి వాటిని ప్రారంభించాల్సిన అవసరం ఉండి కూడా వాటిని కనీసం ముట్టుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటిని అమ్మేసే విధంగా స్థలాల్ని దారాదత్తం చేసే విధంగా చేస్తున్న విషయాన్ని ఏదైతే ఆ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీతో కాదు, ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వేగంగా 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓకి మేము మెమోరాండం ఇస్తాము, మీరు విత్డ్రా చేసుకోవాలి. నియోజకవర్గంలోన మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఏదైతే 17 కాలేజీల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటంలోన మేము ఎలాంటి రాజీకి రాము. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల పరంగా ప్రైవేటీకరణ ఆగేంత వరకు మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తాం. ముంత తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రభుత్వ హాస్పిటల్ భవనాలు దెబ్బతిన్నాయని, వీటికి తక్షణమే మరమ్మతులు చేసేందుకు 13.13 కోట్ల అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఈ వివరాలను అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నుంచి బోధనా హాస్పిటల్ వరకు కలిపి 40 చోట్ల భవన నిర్మాణాలు దెబ్బతిన్నాయని ఇంజనీర్లు గుర్తించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న 14 హాస్పిటల్ భవనాలకు మరమ్మతులు చేసేందుకు 9.54 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు. విశాఖ జిల్లాలో 13 హాస్పిటల్స్ 1,64 లక్షల రూపాయలు, చిత్తూరు జిల్లాలో 6 హాస్పిటల్లో 88.25 కోట్ల రూపాయలు, విజయనగరం జిల్లాలో దెబ్బతిన్న 3 హాస్పిటల్ భవన నిర్మాణాలకు మరమ్మతులు చేసేందుకు 77 లక్షల చొప్పున అవసరమని తాత్కాలిక ప్రతిపాదనలు అధికారులు పేర్కొన్నాయి. చాలా చోట్ల ప్రహరీ గోడలు, పైకప్పులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ నష్ట వివరాలు ప్రభుత్వానికి కూడా వెళ్లాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రైతు మిత్ర, జాయింట్ లెబరేటరీ గ్రూపులు రుణ పరిమితి పెంచాలని, కొత్త గ్రూపుల ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో నాబార్డ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ రైతు మిత్ర, జాయింట్ లైబిలిటీ గ్రూపుల ఏర్పాటు నాబార్డు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడం వల్ల గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ గ్రూపులకు బ్యాంకులు కొంతవరకు రుణాలు ఇవ్వడం జరిగిందని, వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు కొంతవరకు లబ్ధి పొందాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రతి కౌలు రైతుకు బ్యాంకులు చేయూతనివ్వాలని కోరారు. సాగు చేసే కౌలుదారులకు రుణాలు ఇస్తే ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందజేయడానికి, దేశ ఆహార భద్రతా చట్టం లక్ష్యాలు నెరవేర్చడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు నాబార్డు ముందు ఆర్ఎంజీ, జేఎల్జీ గ్రూప్ సభ్యులతో సామూహిక రాయబారం నిర్వహిస్తున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఈ ఆర్ఎంజీ, జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు
ఏ పరిమితి అయితే రుణాలు ఇవ్వడానికి పెట్టారో అదే పరిమితి 20-25 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. వాస్తవంగా ఈ ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపుల ద్వారా రుణాలు పొందినటువంటి కౌలు రైతులు కొద్దో గొప్ప మేలు జరిగింది, కానీ రుణమాఫీ కానీ 0% వడ్డీ కానీ ఇవేమీ పొందట్లేదు. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఆ పద్ధతిలోనూ వీళ్ళకి కూడా ఇస్తున్నారు, కానీ అదనంగా చేసింది ఏం లేదు. అయినప్పటికీ బ్యాంకులు నాబార్డు వాళ్ళు మాకు ఈ పరిమితి పెట్టారు కాబట్టి ఇంతకు మించి మేము ఈ గ్రూపులకు రుణాలు ఇవ్వలేమని చెప్పేసి తిరస్కరిస్తున్నారు. అంటే ఒక్కొక్క గ్రూపు సభ్యుడికి కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు 50,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ₹1,00,000 మించి ఇవ్వట్లేదు. అంటే ఈ కౌలు రైతులు చేసే విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ నాబార్డు వాళ్ళ సీలింగ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు నాబార్డు దగ్గర చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమం, రాయబార కార్యక్రమం ఉద్దేశం, నాబార్డు ఏదైతే చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలని అభివృద్ధి చేసే దిశగా మేము కోఆపరేటివ్ బైలా ప్రకారం ఎస్హెచ్జి గ్రూపులు, డ్వాక్రా, రైతు మిత్ర, జాయింట్ లయబిలిటీ గ్రూపులకి మేము రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసి వాళ్ళ డెవలప్మెంట్కి తోడ్పడతామని ఏదైతే వాళ్ళు చెబుతూ ఉన్నారో అది ఆచరణలో ఎక్కడా కూడా అమలు చేయటం లేదు. బ్యాంకింగ్ రంగం మొత్తం ఈరోజు 50,000 ₹1,00,000 దాటి ఇచ్చే పరిస్థితి లేదు. వాస్తవంగా వ్యవసాయమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలకి గొర్రె, బర్రె, కోళ్ళపారాలు, చెరువులు, పందులు పేపుకోవడానికి రకరకాల వ్యవసాయ రంగానికి నాబార్డు ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ఇంప్లిమెంట్ అనేది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకింగ్లు ఆ రకంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు పార్టీ ఎన్నో విజయాలు, అపజయాలు చూస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైన సమయంలో కూడా బెదరకుండా నాయకులంతా పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కమిటీలు, డివిజన్ కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ వరకు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలను కలుపుకుని వెళ్ళి కూటమితో సంఘీభావంతో కూటమి పార్టీలో నాయకులు కూడా కార్యకర్తలు కూడా మన కార్యకర్తలు, మన నాయకులుగా భావించి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళేదానికి రానున్న రోజుల్లో మన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మనం మరింత పటిష్టమైన విధానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా నాయకులకి మేమందరం కూడా చిత్తశుద్ధితో మాకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారోత్సవం చేసి ఒక మంచి వాతావరణంలో దీన్ని వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిఐటియు సెంట్రల్ సిటీ 18వ మహాసభలో తీర్మానం చేసినట్లుగా
సిఐటి సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం శ్రీశ్రీ భవన్ లో సిఐటి సెంట్రల్ సిటీ కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంబీవీకే భవన్ లో జరిగిన 18వ మహాసభలను విజయవంతంగా ముగిశాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో తీర్మానం చేశామన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కథం తొక్కిన వైసీపీ శ్రేణులు. పేదలకు విద్యను దూరం చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వెళ్తుందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. దేవీనగర్ రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.